చాలా చాలా షార్ట్ నోటీస్, వైజాగ్లో చేయాలా, ఎక్కడ చేయాలా, పరుగులు పరుగులు పెడుతున్నాం. ఆ టైంలో మాకు వచ్చి బ్లెస్ చేయాలి. సో ఫస్ట్ కాల్ నేను మా గురువుగారు సత్యానంద్ గారికి చేశాను, వైజాగ్ అయితే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కాల్ కోనా వెంకట్ సార్కి చేశాను. ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్ 2-3 సార్లు కలవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా సార్ క్లోజ్. 2-3 times నాకు ఏదో చెయ్యాలి, వీడిని హీరో అనే కూడా ప్లాన్స్ జరిగాయి. అడిగిన వాడిని, నేను వస్తాను దీపక్, మీ ప్రమోషన్స్ అదరగొట్టావు, సినిమా బజ్ చాలా బాగుంది అని. ఆ రోజు మిస్ అయ్యారు. మళ్ళీ ఈరోజు నిన్న ఈవినింగ్ 5కి ఫోన్ చేస్తే he was here, sir. He's a legend. He's a gem in his industry. Thank you, sir. Meer roju ikkada undadam, it is very very special for me. And Trinath Rao sir, ninna afternoon kalsanu, meer raavali ani trailer chupinchanu. I will definitely be there nana, all the best ani cheppocharu sir. Thank you so much. And hero Kiran Abbavaram నన్ను ప్రేమగా నన్ను వెళ్తే బ్రో అని అన్నారు. సార్ బ్రో థ్యాంక్ యూ. అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీగా ముందుకెళ్ళాలి మన అందరం అని అనుకునే కొన్ని మైండ్స్లో మేబీ హీ విల్ స్టాండ్ ఫస్ట్. హీ వాంట్స్ సక్సెస్ ఫర్ ఎవ్రీబడి, హీ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో యాజ్ ఎ టీమ్, యాజ్ అన్ ఇండస్ట్రీ. అలా ఆలోచించారు కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఆయన సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకుని ఎన్నో కష్టాలు పడి చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి హీస్ ఎట్ ఎ వెరీ హై ప్లేస్ నౌ. దట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ నెక్స్ట్ 2-3 years జర్నీలో ఐ వాంట్ టు బీ సమ్వేర్ లైక్ దట్. ఐ విల్ లుక్ అప్ టు హిమ్. బ్రో మీకు నాకు ఉన్న ఒక కామన్ థింగ్ అంటే, మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది నేను 2-3 సార్లు విన్నాను. నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. సో మేబీ హీ బీయింగ్ హియర్ ఈజ్ వెరీ ఎమోషనల్. అండ్ మై పేరెంట్స్ ఆర్ హియర్. ఇది సర్ప్రైజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారని. అవును, నేను ఎక్స్ట్రీమిస్ట్నే, కానీ ఇప్పుడు కాదేమో అంతా. అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు. బట్ ఆలోచనలో ఎక్స్ట్రీమిస్ట్ని. ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్గా వేయను నేను అదంతా. అండ్ మా డాడీని చూశారు, ఈజ్ అ వెరీ చిల్డ్ మ్యాన్. సో ఈ సినిమా జరగడానికి మొదటి కారణం ఇట్ ఈస్ పేడాడ నరసింహరావు అండ్ ఫనీ అడపాక గారి ఫ్రెండ్షిప్, దేర్ రిలేషన్షిప్. సార్ 2.5 years జర్నీని నిజంగా ఒక 20 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. నేను కూడా 2.5 years జర్నీని ఈ 2-10 minutesలో చెప్పడం ఇంపాసిబుల్. మేబీ ఒక ఇంటర్వ్యూలో అది చెప్తేనే కరెక్ట్. ఈ కథకి మూల కారణం ఫనీ గారు, అది ముందుకెళ్ళడానికి. యశస్వి సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పారో, అబ్బా ఇది నా దగ్గరికి నిజంగా వచ్చిందా, షుడ్ ఐ టేక్ దిస్ ఫార్వర్డ్. నేను ఆయన అడిగాను కూడా, మీరు ఎవరికి చెప్పలేదా, ఏ హీరోలకి చెప్పలేదా అంటే అందరికీ చెప్పాను అని అన్నారు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారని అన్నారు. అంటే నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను అన్నారు. సరే ఆడిషన్ ఏమైనా చేస్తారని అడిగాను. నో, హీ డిడ్ంట్ డూ ఆడిషన్. నేను నీకు ఆడిషన్ చేయను, నువ్వు చేస్తున్నావు నేను నమ్ముతున్నాను అంటే, సార్ ఆలోచించుకోండి అన్న. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. నాకు ఐ కెన్ ఇన్వెస్ట్ దిస్ మచ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఇది జరగాలంటే ఇంత. దెన్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ మై డాడ్ అండ్ ఫనీ అన్న వినిన వెంటనే మేము కథని ఎంత నమ్మాము ఆర్గానిక్గా, ఆయన అంతే ఆర్గానిక్గా నమ్మి. నాకు ఒక డౌట్ ఉండింది, ఇస్ దట్ ఫ్రెండ్షిప్ దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ప్రొడక్షన్. అది మేజర్ రీజన్ అయినప్పటికీ ఆయన కథను అంతే నమ్మారు. లైక్ తన్వి సెడ్, హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎంతో సపోర్ట్ ఇచ్చారు. 2x times డబుల్ బడ్జెట్ అయింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి హీరోగా ఉన్నానన్న, సార్ డైరెక్టర్గా మాట్లాడుతున్నారన్న, మేమందరం సిద్ధార్థరాయ్ టీమ్గా ఉన్నామన్న, అది ఫనీ అన్న సపోర్ట్. ఈ మాటలు చాలా చాలా చిన్నవి అన్న. థ్యాంక్ యూ సో మచ్.